రామ్మోహన్ నాయుడు గారు. అది ఎవరూ మర్చిపోవడానికి లేదు. అటువంటి వ్యక్తి ఈవేళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 పర్యాయాలు ఎన్నిక అవడమే కాదు, బెస్ట్ పార్లమెంటరీగా మరి ఆ గౌరవాన్ని, అపూర్వమైన గౌరవాన్ని కలిపి పొందారు భారతదేశంలో మన పార్లమెంట్ సభ్యులు. అలాగే ఈవేళ చిన్న వయసులోనే కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా మొదటి వరుసలో కూర్చోవడం కాదు. కారణం ఏంటంటే మనకుండే రేషియోని బట్టి పార్టీ పరంగా ముందు వరుసలోకి రావచ్చు, కానీ అందరూ తలలు తిప్పి చూసే విధంగా ఈవేళ అందరి ప్రశంసలు, అంటే రూలింగ్ పార్టీ కాదు అపోజిషన్ వాళ్ళ తల ప్రశంసలు కలిపి అందుకొని పార్లమెంట్ అంటే ఎలాగుండాలి, మరి కేంద్ర మంత్రి అంటే ఎలాగుండాలని చాటి చెప్పిన వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు. అది అందరూ మన గర్వం, మన బిడ్డ, ఈ శ్రీకాకుళం ముద్దు బిడ్డ రామ్మోహన్ నాయుడు గారు. అతని 38 జన్మదినాలు కాదు, అతను 100 జన్మదినాలు చేసుకోవాలి. మనందరి ఆయుస్సు అతనికి భగవంతుడు ఇవ్వాలి. 100 సంవత్సరాలు అతని నాయకత్వంలో మన జిల్లా ఎలాగా ఉంటుంది, మన పార్లమెంట్ ఉంటుంది, దేశంలో కలిపి అతని నాయకత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నూతనంగా నిన్న జరిగే ఎన్నికల్లో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా మరి బాధ్యతలు డీసీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వరుస డీసీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టినటువంటి మరి మన వెంకటప్పలనాయుడు గారికి, అలాగే చెన్న చంద్రశేఖర్ గారికి మరి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా మరి సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన చాలామంది ఉన్నట్టున్నారు. మన అడ్వకేట్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. మన మెండశ్రీని ఉన్నాడు, మన చెమ్మలక్ష్మణ్